చేశారు. దాంట్లో కూడా కొన్ని ఇప్పుడు ప్రజలు నచ్చనటువంటివి ఉన్నాయి కానీ ఓడిపోయారు. ఒకటి నేను చెప్పగలనండి. జగన్మోహన్ రెడ్డి పాలన విషయానికి వచ్చేసరికల్లా ఆయన పాలన అంటూ ఏమీ చేయలేదు. ఆయన చేసిందల్లా ఏం చేశాడంటే నవరత్నాలకు సంబంధించినటువంటి విషయంలో పక్కాగా డబ్బులన్నీ కూడా జనానికి ఏమైతే ఉన్నాయో 1,75,00,000 కుటుంబాలకి ఒక 1,90,000 కుటుంబాలకి 2,75,000 రూపాయలు పంచినటువంటి మాట వాస్తవమా కాదా? పంచారు. అదే విధంగా నాడు నేడు కానివ్వండి, అదే విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఎంత కొంత ఒక ప్రయత్నం అయితే చేశారు. ఆయన దగ్గరికి నిధులు ఏమి లేవు. నవరత్నాల సమయంలో డబ్బులు పంచడానికి తప్ప ఇంక వేరే రోడ్లు వేయడానికి లేవు, డెవలప్మెంట్ లేదు. అందుకని మిగతా అన్నిటిని ఆయన ఏమనుకున్నాడంటే మిగతా అన్నిటి సంగతి తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహకారం అందిస్తే నాకు ఓట్లు వేస్తారని అనుకున్నాడు. ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. డెవలప్మెంట్ లేదు అనేటువంటి అంశం జనంలోకి వెళ్ళింది. డెవలప్మెంట్ కూడా కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు వ్యతిరేకంగా కొట్టేసారు. అన్నిటికీ మించి ఏంటంటే ప్రజాస్వామ్యం లేదు ముందు. ఇప్పుడు దాడులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కానివ్వండి, ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడి కానివ్వండి, ఆందోళన మీద కేసులు పెట్టడం కానీ, హౌస్ అరెస్టులు కానీ, ఇలాంటి అంశాలని ప్రజలు ఎవరు హర్షించేటువంటి అవకాశం లేదు. అది ప్రతికూలమైనటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఈ 5 ఏళ్ళు ఇప్పుడు వీళ్ళు పరిపాలిస్తారు కదా, వీళ్ళు చేసే అద్భుతాలు కూడా ఏదో చూస్తారు జనము. ఎందుకు అనంటే వీళ్ళు ఒకటి ప్రతిదీ కూడా కౌంట్ చేసుకుంటూ వెళ్తారండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళు ఏం చేయడానికి లేదు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. అందుకనే కదా మూలికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ 6 మీద వెంటనే ఇంప్లిమెంట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు మనం అడగలేం కానీ అడగకూడదు కూడా. 3 నెలలే కదా ప్రభుత్వం వచ్చింది, నిదానంగా చేస్తారు కాదనటంలా. కానీ మూలికలు చేసినా సరే వాటిని ఇంప్లిమెంటేషన్ చేసి డెవలప్మెంట్ ఇవన్నీ ఆస్పెక్ట్లో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉండవండి. ఎందుకు అనంటే మీకు ఒక పక్కా ఉదాహరణ మొన్న విజయవాడలో వచ్చినటువంటి వరదలకు సంబంధించినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడు అక్కడే ఉన్నాడు, కళ్ళ ముందే అన్ని జరుగుతున్నాయి, అన్ని చూస్తున్నాడు. ఒక్కళ్ళనంటే వాళ్ళని కనీసం ఆ నీళ్లలోంచి బయటికి తెచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాడికి భోజనం పెడదామనేటువంటి ధైర్యం చేయలేనటువంటి ప్రభుత్వానికి. ఎందుకు చేయలేదంటే వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు, వాళ్ళని తెచ్చి పెడితే ప్లేసులు ఉన్నాయి పెట్టడానికి. వాళ్ళు భోజనం పెట్టాలి, ఉదయం టిఫిన్ పెట్టాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, రాత్రి భోజనం పెట్టాలి. అక్షయపాత్ర ఫౌండేషన్ 5 లక్షల మందికి ఇమీడియట్ గా పంపారు. అలాగే దుర్గగుడి వాళ్ళు కూడా పంపించారు. ఏమంటారు? దుర్గగుడి వాళ్ళు పులిహార పట్లాలు పంపడం అయింది. అలాగే దివీస్ వాళ్ళు అక్షయపాత్ర వాళ్ళు ముందుకు వచ్చి ఇమీడియట్ గా వాళ్ళు రోజుకి దగ్గరగా బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు, వాళ్ళు కూడా ప్యాకెట్లు పంపించడం అయింది. అధికారుల అలసత్వం అనేది 100% అక్కడ జరిగింది అని నేను కూడా మీతో ఏకీభవిస్తాను, అందులో డౌట్ లేదు. బట్ ప్రభుత్వం అయితే తీసుకోవాల్సినటువంటి చర్యలు అయితే తీసుకుంది కదా. పవన్ గారు మీరేం మాట్లాడుతున్నారో నాకైతే సరిగ్గా వినపట్టలేదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. మీకు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు వినండి. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వరదల్లో ఉండేటువంటి వాళ్ళని ఎక్కడికి పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. అలాంటి ఆలోచన కూడా చేయలేదు. వాళ్ళకి 3వ రోజు కూడా భోజనాలు, మంచినీళ్లు కూడా అందలేదు, అందించలేనటువంటి పరిస్థితిలో ఉంది. చేయగలిగినటువంటి చేశారు. ఎంత చంద్రబాబు నాయుడు బాగా తిరిగాడు, మంత్రులు తిరిగి అందరు తిరిగారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాంటిది అనమాట వరదలదే. అంటే దాని గురించి ఏం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే గవర్నమెంట్ దగ్గర ఆ విధమైనటువంటి ఆలోచన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డు ఉన్నటువంటి విజయవాడలో ఉండేటువంటి 25,000 కుటుంబాలు 3 లక్షల మందిని వరదలో ఉంటే వారం రోజుల పాటు వాళ్ళని పునరావాస కేంద్రాలను తరలించలేనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాంటి ఆలోచన కూడా చేయలేదు. ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన తెలియక కాదు, చేయలేక. అందుకని ఇప్పుడు నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు 4 సార్లు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకొకసారి అవుతాడో లేదో నేను చెప్పలేను, కానీ ఈ 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి దాంట్లో ఆయన చివరి క్షణాల్లో ఆయన ఒకసారి ఆలోచించుకుంటే విజయవాడ వరదలు అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆయన పొలిటికల్ లైఫ్ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో బ్లాక్ మార్క్. ఇది గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఆయన కావాలంటే ఆయన జీవిత చరిత్ర రాసిన వాళ్ళందరూ కూడా రాస్తారు. విజయవాడలో ఉండేటువంటి నేను ఇప్పుడు అంటే స్టేట్మెంట్ తప్పైద్దేమో కానీ ఈ విజయవాడలో వరద ముంపుకు గురైనటువంటి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీకి ఓట్లు వేయరండి భవిష్యత్తులో. ఎందుకంటే శ్రీనివాస్ చౌదరి గారు ఈ కామెంట్ కి మీ అభిప్రాయం ఏంటంటే ఎవరు ఓట్లు వెయ్యరు, ఈ విజయవాడ వరదలు అనేదే చంద్రబాబు కెరియర్ మీద మచ్చబడుతుంది ఖచ్చితంగా అని వారి అభిప్రాయం. ఇప్పుడు నేను అభిప్రాయాలు చెప్పడంలో నేను వ్యతిరేకం కాదు, కానీ ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు.
అయితే గతంలో మీరు గమనించండి, ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని రోజులు బురదల్లో తిరిగి సేవ చేసే సంఘటనలు ఉన్నాయా? ఏ గంటలు పడితే 6 రోజులు నిద్రాహారాలు మాని బుడమేరు గంటలు పూడ్చే సంఘటనలు ఉన్నాయా? ప్రజల్లో నిత్యం సంబంధాలు పెట్టుకొని ప్రజల అవసరాల కోసం ఏమున్నాయి, పాలు, నీళ్లు, పెరుగన్నం అన్ని కూడా. సార్ ఒక్కటి చెప్తున్నాను సార్, 100కి 100 పాళ్ళు ఎవరు సాటిస్ఫై చేయలేదు. అది అసాధ్యం కాని పని, అసాధ్యం. అది అలా చేయాలని చెప్తే అబద్ధాలు అవుతుంది. అట్లీస్ట్ ఎవరో చివరాకున్న వ్యక్తి కూడా న్యాయం చేయడం కోసం పోరాడుతున్నాం తప్ప 100% విజయవాడలో 6 లక్షల మందికి న్యాయం చేసేవనే స్టేట్మెంట్ మాత్రం నేను ఇవ్వదలుచుకోవాలి. ఎవరు కూడా అది ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు ఆ పని. అయితే చేస్తున్న సేవల్ని గుర్తించి ప్రజలు ఈరోజు మీరు కెమెరామ్యాన్లు, మీడియా, సోషల్ మీడియా ఆడ వెళ్తున్నారు. నేను కూడా నేను చెప్పడం కాదు, వెళ్ళే చూస్తున్నారు. చాలా బాగా ఫైర్ ఇంజిన్ల ద్వారా ఇల్లు క్లీన్ చేయడం కానీ, ఇంటి సామాన్లకి డబ్బులు కేటాయించడం కానీ, గ్యాసు, ఎలక్ట్రికల్, వాళ్ళకు 2 వీలర్ బైక్లు, అనేక అంశాలపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కానీ, చాలా విషయాల్లో పార్టీ పరంగా పక్కన పెట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతి ఒక్కరిని సిఎస్ఆర్ ఫండ్ తీసుకొని వచ్చి దాని ద్వారా మళ్ళీ విజయవాడ నగరాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా నిజంగానే యాక్సెప్ట్ చెప్పాలి బాబు గారు. ఎందుకంటే ఈ గతంలో ఏ ముఖ్యమంత్రి, గతంలో 90 కూలిపోతే జగన్ గారు ఏం చేశారు? 10 రోజులు పక్క పోలా, లాస్ట్ ఫ్లైట్ లో పోయాడు, ఏదో సెల్ఫీ తీసుకున్న ఫోటో పెట్టి దుమ్మనైపోయాడు. ఇప్పుడు 90 దిక్కు దివానులే, మరి ముఖ్యమంత్రి గారు కదా, వాళ్ళ జిల్లానే కదా. అట్లా కాకుండా గాలి వదిలేసి ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక విపత్తు, విజయవాడ ప్రజలు రాజకీయాలు పక్కన పెట్టాలి, ప్రజలకు సేవ చేయాలి. ఇతోధికంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అందరూ కూడా వెళ్ళి చేస్తున్నారనే అభిప్రాయంతో నేను చెప్తున్నా. ఎందుకంటే ఎవరి సాయం వాళ్ళు చేయొచ్చు, కానీ ఇక్కడ కూడా వరదల్లో బురద రాజకీయం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. నేను చెప్పడం ఏంటంటే బాబు గారి హిస్టరీలో ఇదొక అద్భుతమైన అంటే ఒక విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా ముఖ్యమంత్రి పనిచేయాలనే పైన కొత్త మంచి అనుభూతి ఇప్పించాడు. రాబోయే ముఖ్యమంత్రులకి ఉన్న ముఖ్యమంత్రికి ఆదర్శంగా ఉంటారనే విషయం పైన స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఉద్దులో ఆయన ఏదైనా చేశాడు, ఇప్పుడు విజయవాడ వరదలో కూడా అదే చేశాడు. ఎక్కడ కూడా ఆయన ఇంటికి కూర్చోనో లేదా ఆఫీస్లో కూర్చోనో అడిమేసి చేయలే. పూర్తి స్థాయిలో యంత్రాంగాన్ని, కలెక్టర్లు కానీ పూర్తిగా ఈరోజు చూడండి, 1 కోటి చిలుకు పై చిలుకు భోజనం ప్యాకెట్లు పంచడం కానీ, 1 కోటి వాటర్ బాటిల్ ఇవ్వడం కానీ, 40 లక్షల లీటర్లు పూర్తి స్థాయిలో పాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తే సాధ్యం, మామూలుగా సాధ్యం కాదు కదా సార్. గతంలో వరదలు వచ్చేప్పుడు జగన్మోహన్ గారు ఏం చెప్పారు? 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 4 ఆ పాయింట్ నేను వ్యక్తిగతంగా ఒక పాయింట్ ని మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. అవుట్ ఆఫ్ షియర్ పాలిటిక్స్, నేను రాజకీయాలకి నేను దూరం. ప్రజల్లో ఈ విధంగా ముఖ్యమంత్రి నిలబడతాడు విషయాన్ని ఈయన మాత్రం ఆదర్శంగా నిలబడతాడు. ఆయనకి హిస్టరీలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన ఉదూత్ గాని విజయవాడ వరదల పైన గొప్ప అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా పేరెన్నికలుగుతాడు. కాబట్టి విజయవాడ చీకటి రోజులు అయినా చదివి వరదలు వచ్చి ఉండొచ్చు, నష్టం, అది వేరే సంగతి. కానీ ఒక ముఖ్యమంత్రిగా విజయవాడ కానీ ఉదూత్ పని కానీ ఒక దానికి మైల్ రైలు నిలబడతాడని ఆదర్శంగా ఉంటాడని మేము అనుకుంటున్నాం. అలాగే ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, 100కి 100 పాళ్ళు సాటిస్ఫై చేస్తాం అనేది. శ్రీనివాస్ చౌదరి గారు ఇక్కడ మీకు ఒక చిన్న యాడ్ ఆన్ ఇవ్వాలి. ఏంటంటే ఎందుకు ఈ గడిచిన కొన్ని డిబేట్లలో కూడా మీ మీద విమర్శ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చేతకాని పాలన అనాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో. అండ్ అఫ్ కోర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, నేను కాదని నేను అనట్లేదు. ఎందుకు చేతకాని పాలన అంటున్నానంటే, కృష్ణాంజనేయులు గారు అక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించి, గుంటూరుకు సంబంధించినటువంటి ప్రతి విషయం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దాకా కూడా ఇలాంటిది అంటే చంద్రబాబు నాయుడు 3, 4, 5 తేదీల్లో ఇంకా భోజనం పెట్టలేదు అన్నటువంటి ఒక తప్పుడు సమాచారం ఆయన దాకా వెళ్ళగలిగింది అంటే మీరు పనిచేస్తున్నటువంటి తీరు, బయట జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం ఏదైతే ఉంది. ఎందుకంటే ఇక్కడ హరే కృష్ణ వాళ్ళది కావచ్చు, లేదు అంటే మన అక్షయ పాత్ర వాళ్ళది కావచ్చు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది కళ్ళారా చూసి వచ్చినటువంటి వాడిని. అట్ ద సేమ్ టైం కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ఆర్గనైజేషన్స్, అందులో ఉన్నటువంటి వాలంటీర్స్, వాళ్ళు బయటకు వచ్చి మాకు ఇక్కడ ప్రభుత్వం ఇవ్వట్లేదు, మాకు ఇది చెయ్యట్లేదు, మీకు కావాలంటే నేను స్క్రీన్ షాట్స్ అయితే మొత్తం మీకు పంపిస్తా. వాళ్ళు గతంలో ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఆ ఫోటో మ్యాచ్ చేసి మరి నేను మీకు పంపిస్తా. యాక్షన్ మీరు తీసుకుంటారా? మీరు తీసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నారుగా, మాట్లాడితే మేము ప్రజల్లోకి వెళ్ళాలి, పని చేసుకోవాలి. తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు అది తప్పు అని చెప్పడం ఎంత కరెక్టో, దాన్ని ఖండించకపోవడం కూడా అంతే తప్పు అవుతుంది. 2014లో మీరు గెలిచింది అనుభవం అన్న పేరు మీద, 19లో ఓడిపోయింది మీరు చేసినటువంటి పని మీరు చెప్పుకోకపోవడం, తప్పుడు ప్రచారాన్ని ఎక్కువగా ప్రజల్లోకి పంపించడం వల్ల 2019 నుంచి 24 మధ్యలో అప్పుడు కూడా మీరు చేతకాని వాళ్ళలాగే ఉన్నారంట. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ప్రజల్లోకి వెళ్ళి ఎంత చేసినా ఏం చేసినా
అప్పుడు కూడా మీ మీద వచ్చినటువంటి బురద కడుక్కోవడం తప్పితే ఏం లేదు. ఇప్పుడు ఇంకా 100 రోజులు కూడా కాలేదు, ఇప్పుడు ఇంకా బురదలోనే ఉన్నారు మీరు. వరద విజయవాడకు కాదు తెలుగుదేశం పార్టీకి వచ్చిందంట. సార్ ఇప్పుడు ఎవరి నోటి భాషన వాళ్ళకి తెలియదు సార్, ఎదుటోడు చెప్పాలి. అలాగే గాడిదకి పూత గాడిదకి కమ్మగా అనిపిస్తారు. ఇప్పుడు తప్పులు చెప్పేవాళ్ళు, పొరపాటు చేసేవాళ్ళు, అదేంటి అమరావతి మునిగిపోయింది, హైకోర్టు నిండిపోయింది, బాబు గారు ఇల్లు కూల్ చేస్తున్నారు, మునిగిపోయింది పూర్తిగా, లోపలికి పోలేకపోతున్నాడు, ఇంటికి బయటకు వచ్చేసాడు, ఇలాంటి ప్రచారాలు చూసాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారో లేదా బ్లూ మీడియానో సాక్షి మీడియా మాటనింది ఏంటి ప్రభుత్వం ఉందా అని క్వశ్చన్ వేసింది, సాక్షి చూశాను నేను. మరి జగన్మోహన్ గారు ఎక్కడ ఉన్నారు, నేను అడిగితే సమాధానం చెప్పాలి. సో ఇలా కాదు సార్, సమస్య వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడి పార్టీలు జెండాలు పక్కన పెట్టి సాయం చేసిన బాధ్యత రాజకీయ పార్టీలుగా ఉంది. మరి జగన్మోహన్ గారు ఇచ్చిన ₹1 ఎక్కడ, ఏ సాయం చేశారు, విజయవాడ మేయర్ ఎవరు, విజయవాడ కార్పొరేటర్లు ఎవరు, వాళ్ళు ఎంతవరకు న్యాయం చేశారు అనే ప్రశ్న వాళ్ళు వేసుకోవాలి. మేమైతే తెలుగుదేశం పార్టీగా మీరు అన్నట్టు రాజకీయాలను పక్కన పడేసి అందరూ కూడా చాలా మంది మానవతా దృక్పథంతో వాళ్ళ వల్ల అయింది. చిన్నపిల్లలు కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు, అది నిజంగా మానవతానికి చిహ్నంగా మారుతుంది. అలాంటి సాయం చేయడం వదిలేసి ఇక్కడ ఎవరినో ఖైదీలు కలవడానికి వచ్చి ఆడుకొచ్చి బురదలో పడుకొని 2 మాటలు మాట్లాడేసి తిట్టేసి ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, నాశనం అయిపోయింది, జగనాలు దెబ్బతినిపోయినారు. మీరేం చేస్తున్నారు, దానికి మీరేం చేస్తున్నారన్న ప్రశ్న ఇక్కడ. మీరేం చేస్తున్నారు సార్, మీరేం చేస్తున్నారు? నాకు తెలుసు కాదు కాదు నాకు తెలిసి నేను ఇక్కడ రికార్డు పెట్టుకుని చెప్తున్నా. మొదటి రోజు 28 వచ్చింది, ఏది నోటిఫికేషన్ వచ్చింది వర్షాలు వస్తాయని. 29 చెప్పారు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని. అంతేగాని మునుగుతాయా లేదా అనేది ఎవరికీ తెలియదు. 17 రోజులు ఏకధాటిగా కురవాల్సినటువంటి వర్షం ఒకే ఒక్క రోజులో కురిసింది. అది ఎవరికి అసలు అంచనాలకి మించిపోయినటువంటిది. అది వచ్చింది విపత్తు, వెంటనే రంగంలోకి దిగారు, చేశారు. చేసిన దాంట్లో విమర్శలు ఉన్నాయి, ఎవరికి చెప్పలేదు ముందు అన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని విమర్శల్ని యాక్సెప్ట్ చేయాలి ప్రభుత్వం, తప్పులేదు. కానీ మరీ తప్పుడు ప్రచారాలు కాదు. నేను చెప్పడం ఏంటంటే విపత్తు అంటేనే ప్రమాదం ఏ స్థాయిలోకి వెళ్ళిపోతుందో అంచనా వేసే పరిస్థితి మనకైతే తెలియదు. అది ఇన్ని 12 లక్షలు సీసీలు వస్తాయి, దాంట్లో బోటు కొట్టుకొస్తాయి, బొడమేరు పైన పెద్ద ఎత్తున గండ్లు పడ్డాయి, అది వచ్చి విజయం మీద పడుతుంది అనేది కొంత అవగాహన రహితంగా బాబు గారు చెప్పారన్నమాట. చాలా సార్లు అధికారులు ఎవరు స్పందించలేదు, అధికారులు సహకరించలేదు. మొదట్లో చెప్పిన మాట బాబు గారు చెప్పారు, సీఎం గారు చెప్పారన్నమాట. సో ఈ గ్యాప్ అనేది ఉంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా కొంత నష్టం జరిగింది. గత ప్రభుత్వం వ్యవస్థలు నాశనం చేసింది, ఎవరిని పనిచేయని ఇలా వసూలు చేసుకురమ్మన్నారు, వాళ్ళు తినమన్నారు, మాకు ఇమ్మన్నారు. గత ప్రభుత్వంలో వ్యవస్థలు చేసింది ఏంటంటే జనాన్ని పీడించండి, డబ్బులు వసూలు చేసుకురండి, మీ వాటా తీసుకొని మా వాటా మాకు ఇచ్చేయండి, ఇది నేర్పించింది. ఈ మరి కష్టం వస్తే సాయం చేయండి, వాళ్ళు అనగా నిలబడమని చెప్పి ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు బాబు గారు వచ్చి పరిగెత్తండి, నీళ్ళు పోయండి, బూరలు ఆపండి, గంటలు కొట్టండి, వాళ్ళు ఆ నోరు తీసుకుని ఇదేంది, ఇది మనం చేయకూడదు కదా పని. మనకి ఏ పని చెప్పినారు, వసూలు చేయాలి, మన వాటా ఎత్తుకోవాలి. అదంతా ఒక పాయింట్. ఎలాగో మళ్ళీ వరదల మీద మనం ఎలాగో డెఫినెట్ గా మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటే ఇంకో వారం రోజులైనా కానీ విజయవాడ ఒక మైక్రో లెవెల్ కేస్ స్టడీ అనే దాని మీద డెఫినెట్ గా నేను ఇంకో డిబేట్ తీసుకొస్తా. అయితే పాయింట్ ఇక్కడ పార్టీలో చేరడానికి ఇది కృష్ణాంజనేయులు గారు కూడా ఒప్పుకుంటారంటే ఇప్పుడు నేను సిపిఎంలోకి జాయిన్ అవ్వాలి అంటే శ్రామిక కార్మిక కర్షక వర్గాలు వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని చిన్నప్పటి నుంచి నేర్పించింది. ప్రజల తరఫున పోరాడాలి అనేటువంటి ఒక సిద్ధాంతం. వాళ్ళకి అధికారంలో ఉన్నామా లేవా అన్నటువంటిది వాళ్ళకి పట్టదు. అలాంటి భావజాలం అంటే కొంచెం రాడికల్గా కొంచెం ఆవేశపూరితంగా ఉంటే ఆ పార్టీలోకి వెళ్తారని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 150 సంవత్సరాల క్రితం స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ అన్న దాంట్లోకి వెళ్తారని. భారతీయ జనతా పార్టీలోకి వస్తే హిందుత్వం గురించి వాళ్ళు ఇది చేస్తారు అది అన్న దాంట్లోకి వెళ్తారని. ఇక ప్రాంతీయ పార్టీలోకి వచ్చేసరికి తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినప్పటి వరకు ఓకే, అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు దీనికి తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకి శ్రామికులకి అందరికీ అండగా ఉండాలి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో వెళ్ళాలి, మొత్తం దోపిడీ వ్యవస్థను అరికట్టాలన్న దాంతో ఆయన చేశారు కాబట్టి అలాంటి పార్టీలోకి వెళ్ళాలి. 11 సిబిఐ ఈడీ కేసులు, ఓవరాల్గా 32 కేసులు, పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏం చూపించాలో ఏం చూపించకూడదో తెలియనటువంటిది, చెప్పేటువంటి అబద్ధాలు, పింక్ డైమండ్, పోటు నగలు, 35 మంది కమ్మ డిఎస్పీలు, బోసడీకే అంటే అది తిట్టింది ఒకడినైతే నన్నే తిట్టాడని చెప్పేదో చాక్లెట్ పోయిన పిల్లాడిలాగా ఏడవడాలు, ఇలాంటివన్నీ పెట్టుకొని సిద్ధాంతాలతో ఆ పార్టీలోకి వెళ్ళాలంటే ఏమని వెళ్ళాలి? ఇందాక ఆంజనేయ గారు చెప్పింది నేను ఒప్పుకుంటా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, 40% ఓటు బ్యాంక్ ఉంది, ఇంకో 20 ఏళ్ళు రాజకీయం చేసేటువంటి సత్తా ఉంది, ఇవన్నీ ఒప్పుకుంటా. బట్ అదర్ దాన్ దట్ ఇంకా కొన్ని ఉంటాయి కదా, వాటికి ఏంటి అనేది ఆంజనేయ గారు చెప్పండి. పవన్ గారు
మీరు అడిగినటువంటి ఈ మొత్తం సీక్వెన్స్ చెప్పారు కదా, ఈ సీక్వెన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పేదలు, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒకప్పుడు ఎప్పుడు 2014 ఎన్నికలకు ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఓటర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. మొన్న 40% ఓట్లు వచ్చినటువంటి నేపథ్యం కూడా జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలియదు, కానీ ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లింలు, మైనారిటీలు అందరూ సపోర్ట్ చేశారు. అందుకే 40% ఓట్లు వచ్చాయి. అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా పేరు? కాంగ్రెస్ పార్టీ లేదు కదా, కాంగ్రెస్ రీప్లేస్ చేసింది వైసీపీ. అందుకని దాంట్లో మాకు అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద చేస్తారు. అదే విధంగా వాళ్ళ వల్లే నాకు మేలు జరిగిందని ఓటేస్తారు. అందుకు జరిగేటటువంటి పరిస్థితి. మరి తెలుగుదేశం మీరు చెప్పారు కదా, ఏది తెలుగుదేశానికి సంబంధించినటువంటిది ఏదో బడుగు బలహీన వర్గాలు, తెలుగుదేశం ఆవిర్భావం ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఎవరు రెడ్లు, పెత్తందారులు, వ్యవహారం ఏమి ఉన్నారు, స్వతంత్ర పోరాట సమరయోధులు కాదు. ఉంది అప్పుడు మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత రెడ్లు పెత్తనంలో కాంగ్రెస్ పార్టీ. ఇది ఢిల్లీ వాళ్ళకి మొత్తం కూడా ఊడికం చేస్తున్నారనే దాని మీద ఒక ఆత్మగౌరవ పోరాటము అనేటువంటి దాన్ని తీసుకొని ఎన్టీ రామారావు వచ్చిన నేపథ్యంలో ఎక్కడైతే ఆంధ్రాలో ఉన్నటువంటి రెడ్లను ఎదుర్కోవాలి అని అంటే తెలంగాణలో బీసీలు అవసరం అనేటువంటి దాని మీద బీసీలను కలుపుకొని, ఉత్తరాంధ్రలో బీసీలను కలుపుకొని తెలుగుదేశం పార్టీ కొత్త ఒక రక్తాన్ని ఎక్కించుకొని కొంత ప్రయత్నం చేసింది. అంతే తప్ప దాన్ని మీకు తెలుగుదేశానికి సంబంధించినటువంటి బీఏలు ఏమిటి, బీసీల వరకు, తెలంగాణ బీసీలు, ఉత్తరాంధ్ర బీసీల వరకు వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగింది. ఆ రోజున కొత్తగా కొంతమందిని తీసుకురాగలిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరిజిన్ ఏదైతే ఎస్సీ సామాజిక వర్గాలు, క్రిస్టియన్లు, మైనారిటీలకు సంబంధించిన ముస్లింలు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వచ్చారు 2012 తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందుకని అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో టెర్రరిస్ట్ అన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి, అసలు ఎవరు చేరుతారు ఈ పార్టీలు అన్నట్టుగా మీరు మాట్లాడితే జనం ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ పాయింట్. మీరు చెప్పింది నమ్ముతారా లేదనేటువంటిది ఒకసారి ఆలోచించుకోండి. జనమే ఏమి నమ్మారు? 2019 ఎన్నికల్లో కేసులు లేవా? 2019 ఎన్నికల ముందు ఇన్ని లక్షలు తిన్నాడని లేదా? ఆయన మీద ఆరోపణలు లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా, 2019 ఎన్నికలకు ముందే ఉన్నాయి కదా, గెలిపించారు కదా 151 సీట్లతో. దానికి మీరు అసలు ఆయన అసలు రాజకీయాలకే పనికిరాడని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడి మనం మాట్లాడితే కుదిరేటువంటి పని కాదండి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏమి అన్న పునీతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఉన్నటువంటి వాళ్ళకే రాజ్యసభ సభ్యులు ఎవరంటే వాళ్ళకి రాజ్యసభ సభ్యులు డబ్బులు ఉన్న వాడికి తీసుకొచ్చి ఇస్తారు, వాడు తర్వాత అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళ పార్టీలో వచ్చే రాజ్యసభ సభ్యులు ఒకళ్ళు మిగిలిన చెప్పానంటే అందరూ వస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు, తీసుకుంటారు, రాజ్యసభ సభ్యత్వం అయిపోగానే వెళ్ళిపోతాడు పార్టీని వదిలిపెట్టి. అందరూ అలాంటి వాళ్ళే కదా, అన్ని పార్టీలు అలాగే ఉన్నాయి, కొత్తగా ఒకళ్ళని అనేది ఏం లేదు. కానీ కాదు, వరలరామయ్యకి ఇస్తారు అని చెప్పేసి 1-2 సార్లు రాజ్యసభ ఏమన్నా వచ్చినా రాలేదు. ఇప్పుడు రాజ్యసభలు ఖాళీలు అవుతున్నాయి, వైసీపీ వాళ్ళు వచ్చి రాజీనామా చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ రాబోతున్నాయి. వరలరామయ్యకి ఏమన్నా ఒకటి ఇస్తారని చెప్పాను. అది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, పాలిట్ బ్యూరో సభ్యులు కాబట్టి తీసుకుంటారు నిర్ణయం. ఎలాగో అదే అంటే ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడు, ఆయన సీనియర్ లీడర్ కదా. రాజ్యసభ ఇప్పించండి శ్రీనివాస్ చౌదరి గారు, మీ చౌదరి గారు